కోసుకున్నారు. మీ ఎమ్మెల్యేలను నమ్మి గొంతు కోసుకున్నారు సార్. 164 సీట్లు ఇచ్చినటువంటి మీరు ఇలాగ డ్రామా ఆర్టిస్టులు పాటలు పాడతారు, ఆటలాడుకుంటారు, పరిపాలన చేస్తారని మీకు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అగ్నిగుండం చేసి పడేశారు లా అండ్ ఆర్డర్లో. నాకు తెలిసి చరిత్రలో రాష్ట్ర ప్రజలు గమనించాలని కోరుతున్నా, చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినన్ని క్రైమ్స్ 22-23 నెలల్లో ఏ చరిత్రలో ఇంకో రాష్ట్రంలో జరగల. బీహార్ రాష్ట్రాన్ని కూడా, అత్యంత క్రైమ్ ఉన్నటువంటి బీహార్ రాష్ట్రాన్ని కూడా వెనక్కి నెట్టి మన రాష్ట్రం ముందుకెళ్ళిపోయింది. లా అండ్ ఆర్డర్లో దెర్ ఇస్ నో లా అండ్ ఆర్డర్ ఇన్ ది స్టేట్. ఇది కంప్లీట్గా రెడ్ బుక్ రాజ్యాంగంతో నడుస్తున్నటువంటి పరిపాలన. ఉమెన్ మిస్సింగ్లు, ఉమెన్ రేపులు, ఉమెన్ మర్డర్లు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం, రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీల మీద జరుగుతున్నటువంటి దాడులు ఎంటైర్ ఇండియా హిస్టరీలోనే ది హయ్యెస్ట్ క్రైమ్ రేట్ రిజిస్టర్డ్ లాస్ట్ 24 మంత్స్లో. ఎస్సీ ఎస్టీల మీద దాడుల్లో, ఎస్సీ ఎస్టీ మీద మర్డర్లో ₹1 పెట్టుబడి లేదు. నేను అడుగుతున్న గౌరవ ముఖ్యమంత్రి గారిని, మీరు 6,40,000 ఉద్యోగాలు కల్పించినటువంటి కల్పనలో ఏ ఒక్క కంపెనీ ఇక్కడికి వచ్చి ఎస్టాబ్లిష్ చేసి ప్రొడక్ట్ స్టార్ట్ చేసిందో చెప్పండి. మీరు కంపెనీయే రాలేదు, బ్రిక్కే వేయలేదు, ఫౌండేషనే వేయలేదు, ఎంఓఏల మీద కంపెనీ ఉంటే ఉద్యోగాలు వచ్చేసినట్టేనా ముఖ్యమంత్రి గారు? పరిపాలన మొత్తం కూడా 164 సీట్లతో పవన్ కళ్యాణ్కి 21కి 20 సీట్లు గెలిపించారు. ఆ ఎమ్మెల్యేలు సాయంత్రానికి డబ్బు మూటలు ఎంత వచ్చినాయో దోచుకోవడానికి తప్ప, ఎంత డబ్బులు వచ్చినాయో చూసుకోవడానికి తప్ప, ఎప్పుడైనా అసెంబ్లీకి వస్తే అసెంబ్లీలోకి వచ్చి గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు తప్ప వారి అసెంబ్లీలో వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఏ ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే అయినా మాట్లాడారా? ప్రశ్నించడానికి పార్టీ పెట్టిన మీరు ఎవరిని ప్రశ్నిస్తున్నారు? ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరు, మీ ఎమ్మెల్యేలు కనీసం కాన్స్టిట్యున్సీలో ప్రజల సమస్యలను కూడా అడ్రస్ చేయకుండా గాలికి వదిలేసి ఇక్కడికి అసెంబ్లీకి వస్తేనేమో ఆటపాటలా, కాన్స్టిట్యున్సీలో ఉంటేనేమో సరదాగా సంతోషంగా డబ్బులు లెక్కేసుకోవటమా? పరిపాలన ఉందా? పరిపాలన గాలికి వదిలేశారా? మీరు ఈరోజు అసెంబ్లీలో చేస్తున్నటువంటి నేను మళ్ళీ చెప్తున్నా, ఆటపాటలకి అసెంబ్లీలో వ్యక్తిగతమైనటువంటి మీ యొక్క ఎంటర్టైన్మెంట్కి నేను వ్యతిరేకం కాదు, మా పార్టీ వ్యతిరేకం కాదు. కానీ రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉంటే, రాష్ట్ర ప్రజలు ఇన్ని సమస్యలు పడుతుంటే, విద్యార్థులు ఉద్యోగాలు లేక లోకేష్ అన్న ఉద్యోగాలు ఇస్తాడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు ఇస్తారని కడుపులో ఆకలిని రోడ్డు పక్కన ట్యాంకులోకి వెళ్ళి మంచినీళ్ళు తాగి కడుపులో ఆకలిని చంపుకొని చదువుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు. ఒక్కసారి హైదరాబాద్ వెళ్ళండి, ఒక్కసారి విశాఖపట్నం వెళ్ళండి, ఒక్కసారి విజయవాడ రండి. కనీసం ట్యూటోరియల్స్లో ట్యూషన్ ఫీజులు కట్టడానికి డబ్బులు లేక ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులు మీకోసం ప్రతిరోజు ఈ టెంట్ కింద ధర్నా చౌక్ పక్కనే మా ఆఫీసు, ఈ ధర్నా చౌక్లో కొన్ని వేల మంది ఉద్యోగాలు కావాలని కొంతమంది, వచ్చిన ఉద్యోగాల్లో జీతాలు పెంచమని కొంతమంది, రెగ్యులరైజ్ చేయాలని కొంతమంది, వాళ్ళకి టీఎల్ రిలీజ్ చేయాలని కొంతమంది, డిఎల్ రిలీజ్ చేయాలని కొంతమంది, కొన్ని వేల మంది ఎవ్రీ డే ధర్నా చౌక్లో కూర్చొని ఏడుస్తున్న పరిపాలన కనిపించటం లేదా మీకు? విద్యార్థుల శోకాలు కనిపించటం లేదా? విద్యార్థులకి జాబ్ క్యాలెండర్లు ఇవ్వాల్సిన పరిస్థితి మీకు లేదా? ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున క్యాలెండర్ ఇస్తానన్న నారా లోకేష్ నీ పెట్టల ధర డైలాగులు, నీ పెట్టల ధర వాగ్దానాలు ఏమైపోయినాయా? ఉత్తర కుమారుడిలాగా పారిపోతున్నావు నువ్వు. ఈ రోజున ఉత్తర కుమార ప్రగల్భాలు పలికిన నారా లోకేష్ నువ్వు ఎలా ముఖ్యమంత్రి అవుతావు? ఈరోజు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి సమస్య, నిరుద్యోగులకు ఇచ్చినటువంటి వాగ్దానం, నెలకు 3,000 రూపాయలు వాళ్ళకి బుట్టి ఇస్తానన్నావు, నిరుద్యోగ వృత్తి ఏమైపోయింది? 1,500 రూపాయలు ఆడపిల్లలకి ఇస్తానన్నారు, ఏమైపోయింది? 3 సిలిండర్లు ఇస్తారన్నారు, ఏమైపోయింది? ఉద్యోగాల కల్పన చేయకుండా ఇలాంటి సొల్లు కబుర్లు, సోది కబుర్లు, పోస్కోలు కబుర్లు, సోంబేరి కబుర్లు అసెంబ్లీలో చెప్తారా? అధికారిక లెక్కలేమో 0నా? మీరు ఉద్యోగాల కల్పనేమో 6,78,000. ఎట్లా కంపారిజన్ ముఖ్యమంత్రి గారు? ఆడపిల్లల్ని ఈరోజు ఈ విధంగా ఆడపిల్లలు మిస్ అవుతుంటే, ఆడపిల్లల్ని ట్రేస్ చేసేటువంటి ఒక్క అంశం మీరు పట్టించుకోకపోతుంటే, ఆడపిల్లల తల్లిదండ్రులు ఎవరిని అడగాలండి? వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని అడుగుతారా, శ్రవణ్ కుమార్ని అడుగుతారా? మమ్మల్ని ఎందుకు అడుగుతారండి? అడగాల్సింది మిమ్మల్ని. మీరు హోమ్ మినిస్టరు, ముందు ఒక 50 వెహికల్స్, వెనక ఒక 50 వెహికల్స్ పెడుతున్న పవన్ కళ్యాణ్ నిన్ను అడగాలి. 200 మంది సెక్యూరిటీతో వెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అడగాలి. 400 మంది సెక్యూరిటీతో వెళ్తున్నటువంటి నారా లోకేష్ని అడగాలి. అధికారం మీకు ఇచ్చినప్పుడు మిమ్మల్నే కదా మేము అడగాల్సింది. ప్రజలు ఇంకెవరిని అడగాలి?
రోజుకొక ప్రమాదం, రోజుకొక దుర్మార్గం, టెంపుల్స్లో దుర్మార్గం, ఇన్స్టిట్యూషన్స్లో దుర్మార్గం, వందల మంది ప్రాణాలు పోతుంటే ఎవరి ప్రాణాల మీద విలువ లేకుండా, సిగ్గు లేకుండా, ఇంకా పక్కన శవాన్ని పెట్టుకొని ఇక్కడ బిర్యానీ తింటున్నట్టుగా రాష్ట్రంలో ఇన్ని మరణాలు జరుగుతుంటే అసెంబ్లీలో కూర్చొని ఏకలు పక్కపక్కలు ప్రతిపక్ష నాయకుల మీద జోకులు. ఎవరైనా అసెంబ్లీ సాక్షిగా ఒక మాజీ ముఖ్యమంత్రి, నేను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా గత ప్రభుత్వంలో ఇలాంటివి చేస్తుంటే ఖండిస్తాం. భవిష్యత్తులో మరలా జగన్ ముఖ్యమంత్రి అయినా ఇంకొకళ్ళు ముఖ్యమంత్రి అయినా గత ప్రభుత్వంలో జరిగిన ప్రజాప్రతినిధుల మీద జోకులు వేసుకొని అసెంబ్లీని అవమానపరచడం ఇట్ ఈజ్ నాట్ లీగల్. దాన్ని ఖచ్చితంగా ఖండించి తీరాల్సిందే. అది మీరైనా ఇంకొక ప్రభుత్వం అయినా. మీరేం చేస్తున్నారు? గత ముఖ్యమంత్రి మీద ఒక ఎమ్మెల్యే జోకులు వేస్తారా? శవం దగ్గరికి వెళ్ళి నవ్వుతారా? ఇమ్మయ్య, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీ శాసనసభ్యుల్ని గౌరవించుకోవాల్సిన బాధ్యత లేదా? ఒక శాసనసభ, పవిత్రమైన శాసనసభ సాక్షిగా మీరు మీ పరువులు తీసుకుంటుంటే ప్రజలు ఏమనుకుంటారనే అవసరం లేదా? రేపొద్దున మీ ప్రభుత్వం 5 సంవత్సరాల తర్వాత పోతుంది, ఇంకో ప్రభుత్వం వస్తుంది, వాళ్ళు స్కిట్లు వేయలేరా? వాళ్ళు అవమానించలేరా? నీకంటే 100 రెట్లు అవమానించగలిగిన తెలివితేటలు, స్కిల్స్, నాలెడ్జి మా దగ్గర ఉంటాయి. కానీ అది విఘ్నత కాదు సార్. రాజకీయాలంటే ఒక సీరియస్నెస్ ఉండాలి. రాజకీయాలంటే పవన్ కళ్యాణ్ లాగా చేస్తే ఎట్లా? రాజకీయాలు తాత్కాలికంగా ఆయన గెలవచ్చు. రజనీకాంత్ ఒక సినిమాలో అంటాడు, అంటే పూర్తిగా నాకు బాగా గుర్తులేదు కానీ ఒక తాత్పర్యం మాత్రం చెప్తా. చెడ్డవాడు తాత్కాలికంగా ఓడిపోవచ్చు, మంచివాడు తాత్కాలికంగా ఓడిపోవచ్చు, కానీ చివరికి గెలుస్తాడు. చెడ్డవాడు తాత్కాలికంగా గెలవచ్చు, కానీ చివరికి ఓడిపోతాడు. పవన్ కళ్యాణ్ లాంటి ఊసర వెళ్ళి రాజకీయాలు చేసేటువంటి వ్యక్తి తాత్కాలికంగా గెలవచ్చు, బట్ అంతిమ విజయం మాత్రం నిజాయితీగా రాజకీయాల్లో ఉన్నవాళ్ళదే, ప్రజల కోసం ఆలోచించేవాడిదే, తనని నమ్ముకున్నటువంటి వ్యక్తుల కోసం త్యాగం చేసేవాడిదే. అంతేగాని పార్టీలను నమ్ముకునేవాడికి కాదు. ఈరోజు ఒక మాట, రేపు ఒక మాట, ఎల్లుండి ఒక మాట, ఒకరోజు మతం, ఒకరోజు కులం, ఒకరోజు సాంప్రదాయం, ఒకరోజు క్రిస్టియన్, ఒకరోజు ముస్లిము, ఒకరోజు హిందూ, ఇలాగా రోజుకొక మాటలు మాట్లాడి ఈరోజు ఎలా తయారు చేశారంటే రాష్ట్రంలో హిందువులు, రాష్ట్రంలో ముస్లిం, క్రిస్టియన్లు అంటే బైబిల్ పట్టుకున్నాడు అంటే వాడు ఒక పాపాత్ముడు, బైబిల్ పట్టుకున్నాడు అంటే వాడు ఒక మనిషి కాదు, బైబిల్ పట్టుకుంటే వాడు బతకటానికి అవకాశం లేదు అన్న స్థాయికి ముఖ్యమంత్రి క్రిస్టియన్స్ని, ముస్లింని తీసుకొచ్చారు. నువ్వు ఒక క్రిస్టియన్వి, నువ్వు స్పీకర్గా కూర్చున్నావు. అచ్చెన్నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? ఈ దేశానికి మిసైల్ అందించినటువంటి అబ్దుల్ కలాం ఎవరు సార్? ఈ దేశానికి ఎంతో గొప్ప సేవ చేసినటువంటి